గురువులు, పరమ గురువులు ఎప్పుడు ఏం చెప్తారంటే, అందులో ముఖ్యమైన మా గురువు గారు స్వామి శంకరానందగిరి గారు ఏం చెప్తారంటే, ఈ జనన మరణాల గురించి చెప్తూ, జననం అంటే ఏంటయ్యా రామూర్తి అంటే శ్వాస తీసుకోవడం అయ్యా. శ్వాస తీసుకున్నప్పుడే నువ్వు జనంలో ఉన్నట్టు, లైఫ్లో ఉన్నట్టు, శ్వాస విడిచినప్పుడు మృత్యులో ఉన్నట్టు అని చెప్తారు. అంటే అర్థం ఏంటంటే, మనం శ్వాస తీసుకున్నాం, లైఫ్లోకి ఎంటర్ అయ్యాం, శ్వాస కిందకు వచ్చాం, మరణంలోకి వచ్చాం, మళ్ళీ శ్వాస తీసుకోకపోతే లైఫ్ లేదు. మనం ఏమనుకుంటామంటే బోల్డ్ ప్రపంచం ఉంది, బోల్డ్ రోజులు బతుకుతాం అంటాడు. గురువు ఏం లేదయా, అంతా ఒక క్షణంలో జరిగిపోతుంది. నువ్వు శ్వాస తీసుకున్నావు, లైఫ్లోకి వెళ్ళావు, శ్వాస కిందకు వచ్చావు, మరణంలోకి వచ్చావు, మళ్ళీ శ్వాస తీసుకున్నప్పుడు మాత్రమే లైఫ్లోకి వెళ్తావయ్యా అంటారు. అంటే ప్రతి క్షణం నువ్వు జన్మ మరణాల మధ్యనే ఉన్నావయ్యా. అంటే ఈ శ్వాసలో ఉన్నప్పుడు ఎప్పుడూ మనం జన్మ మరణ మధ్యాలే ఉన్నాం. అంటే మనం మరణానికి భయపడాల్సిన అవసరం లేదయ్యా. మరణం అంటే ఈ శరీరాన్ని వదిలి ఇంకో శరీరాన్ని తీసుకోవడమయ్యా. అంటే ఏమంటారంటే గురువులు, ఈ బట్టలు మాసిపోయిన బట్టలు వేసేసుకుని కొత్త బట్టలు వేసుకోవడం అయ్యా అని గురువులు ఎప్పుడూ చెప్తారంటే, మనిషికి అతి భయాల్లో మరణ భయం ఒకటి. గురువు ఆ భయాన్ని తొలగించడానికి మాకు ఎప్పుడూ ఏం చెప్తాడంటే, మరణం అన్నది నీ ఉచ్ఛ్వాస నిశ్వాసంలోనే ఉందయ్యా. నువ్వు శ్వాస తీసుకున్నావు, జనంలోకి వెళ్ళావు, శ్వాస కిందకు వచ్చావు, మరణంలోకి వచ్చావు, మళ్ళీ శ్వాస తీసుకోకపోతే నువ్వు లేవయ్యా, మరణంలో ఉండిపోయావయ్యా అంటాడు. కాబట్టి మరణం అన్నది ఎప్పుడు మనం వెంటాడుతూనే ఉంటుంది. కాబట్టి నువ్వు సమయాన్ని వృధా చేయొద్దయ్యా. అంటే ఈ మరణం అన్నది ఎప్పుడైనా సంభవించవచ్చు, సమయాన్ని వృధా చేయొద్దు. అంటే ఎప్పుడూ ప్రాణంలోనే ఉండవయ్యా, ప్రాణ విద్యలోనే ఉండవయ్యా అని చెప్తాడంటే, క్రియలోనే ఉండవయ్యా అంటాడు. అంటే ఎప్పుడూ నువ్వు ఉచ్ఛ్వాస నిశ్వాసం మధ్యనే ఉండవయ్యా. ఈ ఉచ్ఛ్వాస నిశ్వాసం మధ్య ఉన్నప్పుడు, ఉచ్ఛ్వాస లేనప్పుడు ప్రాణం లేదయ్యా నీకు. ఎప్పుడు ఉచ్ఛ్వాస నిశ్వాసంలో ఉన్నప్పుడు మాత్రమే నువ్వు పరమాత్ముడితో ఉన్నవాడయ్యా, లేనప్పుడు అంతా మాయలో ఉన్నావయ్యా. మాయ అంటే ఉచ్ఛ్వాస నిశ్వాస నీ ప్రయత్నపూర్వకంగా చేయడమే మాయ అని గురువు ఎప్పుడూ చెప్తూ ఉంటాడు.